హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ వన్స్. ఈరోజు అయితే మన ఛానల్లో ఈ సీజన్లో దొరికే పండు మిర్చితో గోంగూర పండు మిర్చి నిలవ పచ్చడిని చూపించబోతున్నాను. ఈ పండు మిర్చి మనకి ఈ సీజన్లోనే దొరుకుతాయి. ఈ పండు మిర్చితో చేసే గోంగూర నిలవ పచ్చడి అయితే మనకి సంవత్సరం పాటు నిలవ ఉంటుంది. ఇక్కడ మనం గోంగూరని 5 చిన్ని కట్టలు అయితే తీసుకున్నాము. పెద్దవైతే ఒక కట్ట సరిపోతుంది. అదే చిన్నవైతే కానీ 5 తీసుకోండి. ఇప్పుడు గోంగూర అయితే శుభ్రంగా కడిగి ఎండలో అయితే ఆరబెట్టుకోండి. అసలు తడేమీ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ 1/2 కిలో వరకు పండుమిర్చి అయితే తీసుకున్నాను 5 కట్టలకిని. ఇక్కడ ఈ మిరగాయల్ని శుభ్రంగా కడిగి పొడి వస్త్రంతో తుడిచి వీటిని కూడా ఎండలోనే పెట్టుకుని 1 గంట పాటు ఆరబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 1 టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మంటను లో ఫ్లేమ్లోనే పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకుని పక్కన పెట్టి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఆ తర్వాత అదే ప్యాన్లో 2 టీ స్పూన్లు ఆయిల్ వేసి వేయించండి. దానిలోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసి వేయించినట్లయితే గోంగూరతో పాటు మగ్గి మెత్తపడుతుంది. ఇలా 5 నిమిషాల పాటు గోంగూరని లో ఫ్లేమ్లోనే వేయించుకుని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించి పెట్టుకున్న ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి మెత్తని పౌడర్లో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్లోకి పండు మిర్చికి ఇలా తడుములు తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి అయితే వేసి దీనిలోనే 50 గ్రాముల వరకు కల్లుప్పు వేసి బరుకుగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఏంటి అంటే కల్లుప్పులో కూడా తడేమీ ఉండకూడదండి, లేకుంటే ఒకసారి పెట్టి యూస్ చేసుకోండి. ఇప్పుడు ఇలా బరుకుగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరని దీనిలో వేసి దానిలోనే 6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసి ఒకసారి కలిపి మిక్సీ పట్టండి. ఆ తర్వాత మెంతులు, ఆవాల పొడి కూడా దీనిలో వేసి మరొకసారి మిక్సీ పట్టుకుంటే గోంగూర పండుమిర్చి పచ్చడి అయితే రెడీ అయిపోతుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని తాలింపు కోసం కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసి దానిలో 10 వెల్లుల్లి రెమ్మలు దంచుకుని వేయించుకోండి. అలానే 10 ఎండుమిర్చి, 2 టీ స్పూన్ల ఆవాలు వేసి వేయించుకోండి. ఇప్పుడు ఈ గోంగూర పచ్చడిని కూడా దీనిలోకి తిరిగేసుకుని ఒకసారి అంతా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత ఒక కంటైనర్లోకి స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. అలా వేడివేడిగా రైస్ పెట్టుకొని పచ్చడి వేసి కొంచెం నెయ్యి తగిలించి కలుపుకొని తింటుంటే రైస్ మొత్తం దాంతోనే తినేస్తారు. అంత బాగుంటుంది ఈ పచ్చడి అయితే. మరి మీరు కూడా ఈ గోంగూర పండుమిర్చి నిలవ పచ్చడిని తప్పగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలానే వీడియోని లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.